నేనున్నాను ఒక కొత్త ప్లేస్లో, ఇంకా ఒక స్పెషల్ ప్లేస్లో. మీరు ఇలాంటి ప్లేస్ ఎప్పుడు చూసుండరు. ఎంత బాగుందో నా వెనకాల, మొత్తం ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టు గ్రీనరీ గ్రీనరీ. చెప్పేస్తాను ఈ ప్లేస్ ఏంటో. ఆల్రెడీ టైటిల్ ఇంకా తమ్నేల్లో చూసే ఉంటారు. ఇది వాల్మీకి ఆశ్రమ్. ఈ ఆశ్రమంలో ఏంటంటే ఇవాల్టి మోడర్న్ ఎడ్యుకేషన్, ఇంకా మన ఇతిహాసాలు, రామాయణం మహాభారతం ఒక వాల్యూ సిస్టమ్, ఆ కథలు అవన్నీ బ్లెండ్ చేసి పర్ఫెక్ట్గా ఎడ్యుకేషన్ ఇస్తున్నారంట. అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు, వీళ్ళ ప్లాన్ ఏంటి, ఇక్కడ పిల్లలు ఏం చేస్తుంటారు మొత్తం వాళ్ళు తెలుసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ వాల్మీకి ఆశ్రమం ఎంట్రన్స్లో ఉన్నాను. యాక్చువల్లీ ఇది ఫారెస్ట్ రిడ్జ్ విల్లాస్ అని చెప్పి విల్లాస్ ఏరియా అనమాట. షామీర్పేట్ రీజన్లో ఉంది, హైదరాబాద్ అవుట్స్కట్స్లో. సో అక్కడ వీళ్ళు ఐ థింక్ 2-3 విల్లాస్, 3-4 విల్లాస్ రెంట్కి తీసుకుని వాల్మీకి ఆశ్రమం చాలా అద్భుతంగా రన్ చేస్తున్నారు. ఈ పెద్ద బండరాయి నుంచి రైట్ తీసుకోవాలంట. యాక్చువల్లీ క్యాబ్ నుంచి కూడా లోపల రావచ్చు, కానీ నేనే బయట దిగిపోయాను అనమాట, మీ అందరికీ చూపించాలి అని చెప్పి. ఇలా సిటీ మధ్యలో విల్లాస్లో వాళ్ళకి ఇలాంటి ఆశ్రమం పెట్టాలని ఎలా అనిపించింది. ఈయననే పరిచయం చేశారు నాకు వాల్మీకి ఆశ్రమ్ని. ఈయనకు కూడా ఇన్స్టాగ్రామ్లో ఒక పేజ్ ఉంది. నాకేమో చాలా దాహంగా ఉంది, నేను తట్టుకోలేకపోతున్నాను ఈ దాహం. నేనేమో లంచ్ బాక్స్ తీసుకొచ్చా, ఉల్లి వెల్లుల్లి లేకుండా తినాలని చెప్పి. వాటర్ బాటిల్ తీసుకురావడం మర్చిపోయానండి. వచ్చేసాం మనం విల్లా నెంబర్ 1. ఈ విల్లాలో కొన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. విల్లా ఆశ్రమ్కి సంబంధించి. నమస్తే. వచ్చిన వెంటనే వీళ్ళ ఫౌండర్ ఎదురుపడ్డారు. ఈ విల్లా మీరు ఏ పర్పసెస్ కోసం వాడతారు? ఇక్కడంతా పిల్లలు ఉండటానికి, తినటానికి, పడుకోవటానికి, యాక్టివిటీస్కి అంతా ఇక్కడ గురుకులం. నేను హాస్టల్ అని చెప్పను, ఇది ఇల్లే. మేము ఉమ్మడి కుటుంబం లాగా ఉంటాం ఇక్కడ అందరూ. మీకు హాస్టల్ ఎన్వైరన్మెంట్ అయితే అసలు ఉండదు. నాకు మజ్జిగ ఇచ్చారు. ఇక్కడే పిల్లలకి లంచ్ పెడతారు. చూడండి, లంచ్లో మీరు ఏముండేలాగా చూసుకుంటారు మామూలుగా? ఇక్కడ గురుకులంలో అంతా వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్. మామూలుగా ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, బీన్స్, మొలకలు ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి వెజిటేరియన్ డయట్తోనే వాళ్ళు ఫిజికల్గా చాలా ఫిట్గా ఉండాలని అన్ని రకరకాల వెరైటీస్ చేసి పెడతామండి పిల్లలకి. హరే కృష్ణ, హరి బోల్, హరి బోల్ అని హరి బోల్. అలా చేతులు పట్టుకొని అయ్యో బుజ్జి పాప, రాధే రాధే, రాధే రాధే. పాప నన్ను చూస్తే నవ్వుతుంది. ఇంత సంతోషించిన వాళ్ళు నన్ను చూసి ఈ పాపే అనుకుంటా మొట్టమొదటి మనిషి మా పేరెంట్స్ తర్వాత. చాలా 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 క్యూట్గా దొర్లుతోంది నేల మీద. ఎక్కువ చూపించనులే. ఈవిడ పేరు రాధమ్మ, వండుతారు. మీరు? మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది, పిల్లలతో ఎంజాయ్ చేస్తాము. నేను వచ్చి 3 months అవుతుంది. మేడం కానీ సార్ కానీ చాలా హ్యాపీగా మాతో ఫ్రెండ్లీగా కలిసిపోతారనమాట. వాళ్ళు పిల్లలు కూడా మాతో చాలా బాగా బిహేవ్ చేస్తారు, చాలా బాగుంటారు అనమాట. ఇక్కడ అందరూ ఫ్యామిలీలానే ఉంటారు, అందరూ అత్త అమ్మ, ఒక ఇంట్లో ఫ్యామిలీ లాగా, ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. చెప్పు రాధే రాధే అని. చూస్తున్నది వస్తుంది. ఇదే దేవుడు కదా. ఇక్కడ మార్నింగ్ ఈవినింగ్ పిల్లలు పూజ చేస్తారు. రోజు వాళ్ళంతటి వాళ్ళే భజన చేసి పూజ చేసి, అండ్ ప్రతి సాటర్డే వీళ్ళే దేవుడి పటాలకి క్లీన్ చేసి బొట్లు పెట్టి వాళ్ళే చేస్తారనమాట. తులసి కృష్ణ ప్రేయసి నమో నమః. ఇక్కడ హోలీకి కృష్ణుడి బొమ్మ పెట్టారంట. ఫైనలీ మనం వెళ్తున్నాము ప్రవీణ్ సార్ క్లాస్కి. చూద్దాం వీళ్ళు ఎంతైతే హైప్ చేస్తున్నారో, ప్రవీణ్ సార్ చాలా డిఫరెంట్గా చెప్తారని. నిజంగా అంత డిఫరెంట్గా చెప్తారా? ఇప్పుడు మనం ఈ తినే ఫెసిలిటీస్, ఉండే ఫెసిలిటీస్, లైక్ బేసికలీ రెసిడెన్షియల్ బిల్డింగ్ ఇది. ఓకే, ఇంకో గురుకులం కూడా ఈ క్యాంపస్లోనే ఉంది, ఈ ఫారెస్ట్ రిడ్జ్ విల్లాస్ తోటనే ఉంది. సో ప్రస్తుతానికి మేము గురుకులం ఉన్న బిల్డింగ్కి ట్రావెల్ చేస్తున్నాం అనమాట. వచ్చేసింది. గురుకులం బిల్డింగ్ ఎంటర్ అయిన వెంటనే రాధాకృష్ణ రాధాకృష్ణ. ఇప్పుడు ఇక్కడ చైల్డ్ సెంట్రిక్ లెర్నింగ్ అనేది ఇక్కడ స్పెషాలిటీ. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు గురుకులం బిల్డింగ్కి వచ్చారు కదా, ఇప్పుడు తిను సపరేట్గా తినకు ఒక టాస్క్ ఇచ్చారు, తిని చదువుతున్నారు, తను ఇంకోటి చదువుతున్నాడు అక్కడ చూస్తే. సో తిని డౌట్స్ ఉన్నప్పుడు ఇంకో ఫ్యాకల్టీ వస్తారు, చెప్తారు. సో ఇప్పుడు అక్కడ క్లాస్లో ఇంకో క్లాస్ జరుగుతుంది. ప్రతి పిల్లాడికి ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని బట్టి వాళ్ళకి కొన్ని పనులు ఇచ్చి వాళ్ళ పనులు చేయిస్తున్నారు చదువు పరంగా. అలా ప్రతి ఒక్క పిల్లాడికి సరైన
అటెన్షన్ వెళ్తోందనమాట. ప్రతి పిల్లాడు ఎక్కడ వీక్గా ఉన్నాడు, ఏ టాస్క్ చేయాలి, ఏ టాస్క్ చేయకూడదని చెప్పి పరిశీలిస్తున్నారు. దాని బేసిస్ మీద పిల్లలు టాస్క్ చేస్తున్నారు. ఇప్పుడు మనం క్లాస్ రూమ్కి వెళ్ళిపోదాం ఫైనలీ. ప్రవీణ్ అన్న ఐఐటి పిహెచ్డి చేశారు కాన్పూర్లో. తనకి ఎంత ప్యాషన్ అంటే మొత్తం అన్ని జాబ్ అదంతా మానేసి పిల్లలకి టీచ్ చేయడానికే లాస్ట్ 10 years నుంచి ఆర్ఓఎల్ స్కూల్స్లో పనిచేస్తూ ఉన్నారు. పేరెంట్స్ కూడా కూర్చొని వింటున్నారు ఈయన క్లాస్. పిల్లలందరూ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నారు అని ఎక్స్ప్లెయిన్ చేశాక ఇంత హ్యాపీగా క్లాస్లో డిస్కస్ చేసుకుంటూ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తున్నారు చూడండి. టీచర్తో ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడుతూ, డౌట్స్ వస్తే అడిగేస్తూ, ఏ భయం లేకుండా. సాఫ్ట్వేర్ సైడ్ వదిలేసి గురుకులంలో ఏం చేస్తున్నారు సార్ మీరు? ఫస్ట్ ఏదైనా కొత్తగా ట్రై చేద్దాము, అవ్వకపోతే మళ్ళీ జాబ్ సైడ్ వెళ్దాము అని డిసైడ్ అయ్యాను. అది కాదండి, ఇప్పుడు మీరు గురుకులం తిప్పుతూ మాకు మీ కథ చెప్పండి. సో మనకి కాంటెంపరీ ఎడ్యుకేషను, తర్వాత మన భారతీయతకు సంబంధించి మన ఇతిహాసాలు, మన పురాణాలు, ఫిలాసఫీస్, మార్షల్ ఆర్ట్స్ రివైవ్ చేయాలనే థాట్తో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో నాకు ఆ థాట్ బాగా నచ్చింది. ఇక్కడ నేను సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ హ్యాండిల్ చేయడము, ట్విట్టర్. ఇప్పుడు నేను లైబ్రరీ రూమ్ చూపిస్తాను రండి. సో ఇది లైబ్రరీ రూము అండ్ వీళ్ళు మా సంస్కృతం టీచర్స్. యాక్చువల్లీ నేను కూడా బయట స్కూల్లో వర్క్ చేశాను. నాకు కూడా అక్కడ నచ్చలేదు. దే ఆర్ యాక్చువల్లీ మార్క్ కోసమే అక్కడే సంస్కృతం తీసుకున్నది, జస్ట్ ఫర్ మార్క్, చదవడానికి ఏం కాదు. బట్ ఇక్కడే వాళ్ళకి సంభాషణ కూడా నేర్పిస్తున్నాము, సంస్కృతంలో మాట్లాడడం నేర్పిస్తున్నాము. సో మన సంస్కారం, సంస్కృతం అన్నీ కనెక్టెడ్గా ఉంది. సో అదన్నీ ఇక్కడ నేర్పిస్తున్నారు. టాకింగ్ విత్ ఈచ్ అదర్ ఇన్ సంస్కృతం. వావ్, సూపర్. అండ్ పిల్లలకి ఇక్కడ 6 monthsలోనే సంస్కృత సంభాషణ వచ్చింది, లైక్ ఒకరొకరు మాట్లాడుకోవడం. అది చాలా రేర్. అష్టాధ్యాయి, అమరకోశం, తెలుగు కూడా టీచ్ చేస్తాము. యాక్చువల్లీ నేను భరతనాట్యం, మోహినియాట్టం, కూచిపూడి 3 కూడా చదివాను. సో ఫస్ట్ ఇక్కడ భరతనాట్యం ఇక్కడ స్టార్ట్ చేశాను పిల్లలకి. ఫస్ట్ వచ్చినప్పుడు పిల్లలకి ఎవరికి ఇంట్రెస్ట్ లేదు నేర్చుకోవాలని. బట్ ఇప్పుడు వాళ్ళే అడుగుతున్నారు, మళ్ళీ ఒక క్లాస్ కూడా పెట్టాలి, ఒక క్లాస్ కూడా పెట్టాలని అడుగుతున్నారు. సో మనం ఏ లాంగ్వేజ్ కానీ, ఏ కళ కానీ ఏమైతే కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ తీసుకొని రావాలి పిల్లలకి. సో దే క్యాన్ లెర్న్ వెరీ ఈజీలీ. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ ఒక విషయం కనిపించిందండి, అద్భుతమైన విషయం. యాక్చువల్లీ ఇంత అద్భుతమైన సోఫాలు ఏదో రిచ్ పీపుల్ ఇంట్లో వేసుకుంటారు, రెక్లైనర్ సోఫాలు ఇవి. లైట్ పడట్లేదు. ఈ సోఫాలు గురుకులంలో ఏం చేస్తున్నాయి అంటే, నేను నెగిటివ్గా అడగట్లేదు, చాలా పాజిటివ్గా అడుగుతున్నాను, తెలియక అడుగుతున్నాను. మీరు చెప్పాలి మాకు ఎందుకు. సో ఇక్కడ మా థాట్ ఏంటంటే, ఇది భారతదేశంలో అన్ని గురుకులానికి ఇదొక సెంటర్ హబ్ కింద అవ్వాలి అని. సో ఇక్కడ మోడర్న్ టెక్నాలజీతో పాటు మన ఏన్షియంట్ పద్ధతులు 2 బ్లెండ్ చేస్తూ చెప్పాలని. సో ఫస్ట్ ఇది ఒక రిసార్ట్ టైప్ ఉంటుంది, చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఫస్ట్ ఇలాంటి డెవలప్ చేసి, ఇలాంటి ఒక ప్రోటోటైప్, ఇలాంటి మోడల్ డెవలప్ చేసి సక్సెస్ఫుల్ అయ్యాక మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇంకా చిన్న లైక్ గురుకులము, మన ఇంకా ఇంత ఆస్థెటిక్స్లో ఉన్నవి మా నెక్స్ట్ ప్లాన్ అదే, మా ఫ్యూచర్ ప్లాన్ అదే. వీళ్ళ వరల్డ్ క్లాస్ రిసార్ట్ ఫెసిలిటీ, రెక్లైనర్ మీద నేను కూర్చున్నా. సో ఇక్కడ పిల్లలు భరతనాట్యము, ఈ డ్యాన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. అండ్ తర్వాత ఇక్కడ ఒక టింకరింగ్ ల్యాబ్ సెటప్ చేస్తున్నాం. లైక్ ఏ ప్రాజెక్ట్ చేసినా అక్కడ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉంటాయి. సో పిల్లలు మాకు ఇది చేయాలి అంటే మేము అందరూ ఇలాంటిది ఇలా కూర్చొని అది సెటప్ చేయడానికి ఇంకా కొంచెం ఇన్ డేస్లో ఇక్కడ సెటప్ చేస్తాం అనమాట. సో ఆ మృదంగము అవన్నీ వాయిస్తారు లైక్ వాళ్ళ ఫ్రీ స్పేస్లో, ఫ్రీ టైంలో. ఇప్పుడు మనం వెళ్తున్నాము స్టూడియో రూమ్కి. సో ఇక్కడ ఏంటంటే ఇలాంటి గెస్ట్లకి ఓకే, మన ఈ భారతీయత, ఈ సబ్జెక్ట్స్ మీద వర్క్ చేసి దేశం కోసము పనిచేసే వాళ్ళని, ఇలాంటి వాళ్ళని పాడ్కాస్ట్ చేయాలి అన్న దాంతో మేము ఇక్కడ స్టూడియో రూమ్ పెట్టాము. నన్ను ఎప్పుడన్నా పాడ్కాస్ట్ తీసుకుంటారా మరి? ఈరోజే మీకు టైం ఉంటే. నాకు టైం ఉందా? ఏమంటారు ఆడియన్స్? నేను పాడ్కాస్ట్ ఇచ్చే చూస్తారా? మీరు చూస్తానని కమెంట్ చేసినా చేయకపోయినా ఎలాగోని ఇస్తాను. సో మీరు ఎంకరేజ్ చేయడానికి కమెంట్ చేయండి ప్లీజ్. నాకు ఎందుకో ఈ పింక్ కలర్ చైర్ చాలా నచ్చేసింది, మీకు కనిపిస్తుందా? పాడ్కాస్ట్ చేయాలంటే నేను డినై చేస్తున్నా అందరినీ కంటిన్యూస్గా. నేను ప్రస్తుతానికి ఏ పాడ్కాస్ట్, ఏ ఇంటర్వ్యూ ఇచ్చే స్థితిలో లేను. ఇంకా చాలా 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 నేర్చుకోవాలి, చాలా చాలా ఎక్కువ సాధన చేయాలి, అప్పుడే బయటకు రావాలన్న కోరిక. విశ్వగురు భారత్ కాంటెస్ట్ 1 అని చెప్పి జరిగింది. అప్పుడు ఇదే రూమ్లో నాకు ఆ ప్రైజ్ ఇచ్చారు. సో ఇందాలు చూసారు కదా, ప్రవీణ్ అన్న క్లాస్లో చెప్పారు. సో ఇక్కడ తిన పేరు ఖుషి. సో తినకి ఆ క్లాస్లో ఉన్న తీరి తినకు ఆల్రెడీ వచ్చు. సో ఇక్కడ అందుకు తినకి సపరేట్గా తిన ఏ లెవెల్లో ఉన్నాడో ఆ లెవెల్లో చెప్తారు. పేరు శేషు,
దీనికి భగవద్గీత శ్లోకాలు మొత్తం ఎండ్ టు ఎండ్ ఏ శ్లోకం అడిగితే ఆ శ్లోకం చెప్పగలడు. ఇప్పుడు చిన్నపిల్లలందరూ ఈ మధ్య చాలా భగవద్గీత కాంపిటీషన్స్ అరేంజ్ చేస్తుంటే చిన్నపిల్లల కోసం వెళ్తున్నారు, భగవద్గీత చెప్తున్నారు. నాకు చాలా చాలా సంతోషం. కానీ నేను ఎప్పుడు ఒకరికి చెప్పే విషయం ఏంటంటే భగవద్గీత శ్లోకాలు బైహార్ట్ చేయడమే కాదు, చేయడం చాలా మంచిది, సూపర్. పిల్లలకి ఏదో రకంగా భగవద్గీత వెళ్తోంది, కానీ భగవద్గీత అర్థాన్ని సరిగ్గా అర్థం చేసుకుని ఆచరించాలి. అందుకే ప్రాపర్ వైదిక గురు పరంపర ఆచార్య భాష్యాన్ని మనం చదువుకుని అర్థాన్ని అర్థం చేసుకోవాలి. నేను వీళ్ళకు కూడా సలహా ఇచ్చాను. ఐ హోప్ దే విల్ ఇంప్లిమెంట్. పాపం ఎవడో పిల్లాడు మా వెనకాల వస్తానంటుంటే శేషు చదువుకో చదువుకో అని చెప్పి పంపిస్తున్నారు. వస్తున్నాడు. సో ఇది ఒక ఇంపార్టెంట్ రూమ్ అన్నాను కదా, సో ఇదే అనమాట. మన భారతీయత సంబంధించి జ్ఞాన పరంపర ఏదైతే ఉందో వాటి మీద చాలామంది వర్క్ చేస్తున్నారు. సో అందులో మేము ఎలా వర్క్ చేస్తున్నామంటే దీనికి మన ఇతిహాసాలు కానీ మన ట్రూ హిస్టరీ కానీ సో వీటి మీద ఏదైనా ఒక క్విజెస్ లాంటిది ఏదైనా కాంపిటీషన్స్ పెడదాము అని ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము. సో ఈ అప్లికేషన్ ఏంటి ఇవన్నీ కూడా సో ఇది మేము సస్పెన్స్ కింద పెడతాము. నాకు ఆల్రెడీ ఆ సస్పెన్స్ తెలుసు ఏంటో. లాస్ట్ మంత్ నేను ప్రైజ్ గెలుచుకోవడానికి వచ్చినప్పుడు నాకు చెప్పారు వీళ్ళ ఫౌండర్. నేను ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేస్తున్నాను. సో ఇది మా కంప్యూటర్ క్లాసు. సో ఇక్కడ ఈ కంప్యూటర్ ఎందుకు అంటే పిల్లలకి IXL అనే వెబ్సైట్లో మేము ఇక్కడ ప్రాక్టీస్ సెషన్స్ పెడతాము. సో అదేంటంటే అది కూడా ఒక చైల్డ్ సెంట్రిక్గా ఉంటుంది. ఒక్కొక్కరు ఏ లెవెల్లో ఉన్నారో అది ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, డౌట్స్ అడుగుతారు, తర్వాత తీరి మేము బయట కానీ క్లాసులో కానీ చెప్తాం. చుట్టుపక్కల బాబోయ్ చెట్లు తప్ప నాకేం కనిపించట్లే. ఇక్కడ విల్లాలు ఉన్నాయా, చెట్లే ఉన్నాయా? చుట్టూ చెట్లు 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 చెట్లు. అది దూరం కనిపిస్తుంది, దీనిలో మూవీ షూట్స్ అయ్యాయంట. వాటర్ మీద వాటర్ తాగుతూనే ఉన్నాను, ఎందుకంటే నాకు ఈ మధ్య దాహం ఎక్కువ అయిపోయింది. జీవితంలో గెలవాలనే దాహం, కృష్ణ భక్తుల ముందుకెళ్ళాలనే దాహం, దాంతోపాటు మంచినీళ్ళ దాహం కూడా. వీళ్ళు సంకోచం లేకుండా మంచినీళ్ళు ఇస్తూనే ఉన్నారు. థ్యాంక్ యూ. నేను ఇంటర్వ్యూ చేద్దామని కూర్చుంటే స్టూడెంట్ వచ్చారు కాబట్టి నా మళ్ళీ చదువులో పడిపోయారు. అందుకే ప్లీజ్ పాడ్కాస్ట్ చూడండి, ఎందుకంటే పిల్లలు ఎడ్యుకేషన్ ఫస్ట్ ప్రయారిటీ మా ఇంటర్వ్యూ కంటే కూడా. కాదు, మ్యాథ్స్ అంటేనే పెద్ద ఇంటెలెక్చువల్గా ఆలోచిస్తున్నాను. ఇట్స్ సింపుల్ డైలీ లైఫ్లో చేసేదాన్ని మ్యాథమెటికల్గా నువ్వు ఎలా చేయగలుగుతావని. ఇప్పుడు ఇంటిగ్రేషన్ అంటేనే పెద్దగా ఆలోచిస్తాను, బట్ ఇంటిగ్రేషన్ ఇస్ అడిషన్ సింప్లర్ వే. ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి 3 years బ్యాక్ ఎగ్జాక్ట్లీ గౌర పూర్ణిమ అంటే చైతన్య మహాప్రభు ఆవిర్భావ దినోత్సవం రోజు నాకు మందిరం బయట కనిపించారు. ఓ మానస గారు నేనండి, గుర్తుపట్టారా అలాంటిదో అంటే నేను అన్నాను, ఎవరు సార్ మీరు? నాకు తెలియదు మీరు ఎవరు, ఎందుకంటే ఫేస్లెస్ పేజ్ నడిపేవాడు అప్పుడు నేను అన్నాను నేనే భారత్ సెంట్రిక్, నేనే భారత్ _సెంట్రిక్ అని పేజ్ ఉండేది. ఓ మీరా అన్న గౌర పూర్ణిమ రోజు కలిసాడు బాబు. దాని తర్వాత మళ్ళీ 3 years అయిపోయింది, మొన్ననే మళ్ళీ గౌర పూర్ణిమ అయింది. ఇతను నా ఫ్రెండ్ అయి 3 years అయింది. సేమ్ హిందుత్వ లక్ష్యంగా సనాతన ధర్మం కోసం రకరకాల మాధ్యమాల్లో ఎవరికి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ మాధ్యమంలో పనిచేస్తున్నారు. సో నేను ఒక గురు పరంపరని, ఒక సంప్రదాయాన్ని పట్టుకుని మోక్ష మార్గానికి అందరి దగ్గర అవ్వాలనే ఆశయం నాది. వీళ్ళదేమో చిన్నప్పటి నుంచి ఎడ్యుకేషన్ స్టార్ట్ అవ్వాలి, సనాతన ధర్మం మోడలింగ్, ఆ గురుకులం సిస్టమ్ అనేది పిల్లలకి ఇంట్రడ్యూస్ అవ్వాలి అని చెప్పి వీళ్ళు ఆ లక్ష్యంగా పనిచేస్తున్నారు. సో ఇలా అందరూ హిందుత్వవాదులు రకరకాలుగా సనాతన ధర్మం కోసం కృషి చేసేవాళ్ళు పరస్పరం నెట్వర్కింగ్ ఉండి సపోర్ట్ చేసుకుని ఐకమత్యంగా ముందుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. పరస్పరం రకరకాల విభేదాలు ఉండొచ్చు, నేను వీళ్ళని కొన్ని ఎంకరేజ్ చేయకపోవచ్చు, వీళ్ళు నాలో కొన్ని ఎంకరేజ్ చేయకపోవచ్చు, బట్ అల్టిమేట్లీ గోల్ సనాతన ధర్మం కోసం కాబట్టి, హిందూయిజం కోసం కాబట్టి పరస్పరం మంచి వర్క్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ. ఈ మధ్య కాలంలో హిందూస్ మధ్యలో చాలా చాలా విభేదాలు వస్తున్నాయి, అన్నెసెసరీ ఇష్యూస్ వస్తున్నాయి. సో ప్లీజ్ వద్దు ఆ విభేదాలు. ఇప్పుడు నాకు తినకి కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి మధ్యలో. అంటే కొన్ని ఇష్యూస్ అగ్రీ చేయను, ఇప్పటికీ అగ్రీ చేయను, తను నాది కొన్ని అగ్రీ చేయదు. బట్ ఏదైతే కామన్ థింగ్స్ ఉన్నాయో వాటిని మనం కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. ఎందుకంటే సేమ్ పర్సన్ ఎగ్జాక్ట్గా ఉండరు కదా. సో అది లైక్ అందరూ నేర్చుకుంటే ఇలా ఏదైనా ఒక పనిని అందరూ కలిసి చేయొచ్చు. ఇది మన గురుకులం బిల్డింగ్, కొత్త బిల్డింగ్ కోసం కూడా ప్లాన్ చేస్తున్నారు. అడ్మిషన్స్ చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి కాబట్టి నేనేమో మళ్ళీ వేరే బిల్డింగ్కి వెళ్ళాలి, కానీ నేనేమో చెప్పులు మర్చిపోయాను. బ్లాగ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోతున్నాను. గురుకులం బయట చెప్పులు వదలని బిల్డింగ్ బయట. సరే పదండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం?
రెసిడెన్షియల్ బిల్డింగ్కి వెళ్దాము. ఇంకా అసలు వీళ్ళ ఫౌండర్స్ ఎవరు కనిపెట్టారు ఇదంతా? ఇంత కాస్ట్లీ ఏరియాలో కాస్ట్లీ బిల్డింగ్స్ రెంట్కి తీసుకుని హిందూ ధర్మంకి సంబంధించి ఇంత కృషి ఎవరు చేస్తున్నారు? మనకు ఐడియా ఎందుకు వచ్చిందని మనం తెలుసుకుందాం. అన్ని విల్లాస్ పక్కపక్కనే ఉన్నాయి, పిల్లలు నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కానీ నేను ఇప్పుడు చాలా తొందరలో ఉన్నాను, ప్లస్ ఎండగా కూడా ఉంది బయట. మూమెంట్ కోసం అని చెప్పి కార్లో కదులుతున్నాం అనమాట, ఒక బిల్డింగ్ టు ఇంకో బిల్డింగ్. వచ్చేసాం మనం రెసిడెన్షియల్ బిల్డింగ్, అతిథి దేవో భవానా. అందుకే కార్ డోర్ తీస్తున్నారా నా కోసం? థ్యాంక్ యూ. ఇవాళ నేను భగవద్గీత క్లాస్ చెప్తున్నప్పుడు చెప్పాను ఈ శ్లోకం. అతిథులని ఆదరించడం కూడా మన వైదిక ధర్మం. 5 ధర్మాలు ఉన్నాయి వేదాల ప్రకారం ఒక గృహస్థుడికి. దాంట్లో ఒకటి అతిథుల్ని సరిగ్గా ఆహ్వానించడం అనమాట. మిగతా ధర్మాలు ఏంటి నా స్పిరిచువల్ ఛానల్లో చెప్తాను, చూస్తూ ఉండండి. స్విమ్మింగ్ పూల్ అండ్ స్విమ్మింగ్ క్లాసెస్ కూడా జరుగుతాయి ఇక్కడ. పేరెంట్స్కి ఇంకా ఫౌండర్కి మీటింగ్ జరుగుతుంది. తర్వాత ఈ ఫౌండర్తో మనం కూడా మాట్లాడదాం. నా వెనకాలే ఉంది స్విమ్మింగ్ పూల్. మా స్కూల్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంటే బాగుండేది. మా స్కూల్లో స్విమ్మింగ్ పూల్ లేదు. నేను స్విమ్మింగ్ నేర్చుకుందామని అనుకున్నా కూడా ఎందుకో వాటర్ బాగుండదు, ఇది బాగుండదు అని చెప్పి ఎప్పుడు స్విమ్మింగ్కి పంపించనే లేదు. కానీ అట్లీస్ట్ ఇలా స్కూల్లో గురుకులంలో వీళ్ళు బాగా క్లీన్ చేస్తారు కాబట్టి టైం టు టైం ఏ ప్రాబ్లమ్స్ రాకుండా, వీళ్ళ ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ కాబట్టి పిల్లలకి బాగా స్విమ్మింగ్ నేర్పిస్తారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ నాకు తెలియాలి. అది ఏంటి? సో ఈ డొక్ ఏంటంటే ఇది స్విమ్మింగ్ పూల్ క్లీనింగ్ పర్పస్కి. సో ఇది స్విమ్మింగ్ పూల్ పైన ఏరియా క్లీన్ చేస్తుంది. అక్కడ చూస్తే అక్కడ ఒకటి ఉంది, ఇంకోటి అండర్ గ్రౌండ్లో. కనిపిస్తుందా? కనిపిస్తున్నట్టే ఉన్నదండి, కొంచెం దగ్గరికి రా. సో ఇది ఏంటంటే నిరంతరము స్విమ్మింగ్ పూల్ని క్లీన్ చేస్తూనే ఉంటుంది, కిందన ఒకటి పైన ఒకటి. సో అది ప్యూరిఫై అవుతుంటుంది. సో మాన్యువల్ వర్క్ లేకుండా సో ఇది ఎప్పుడు క్లీన్లో ఉంటుంది వాటర్. నాకేస్తుంది ఆకలి. నేనేమో నా కోసం ఎవరిని ఇబ్బంది పెట్టాను. నేను ఎప్పుడు బయటకు వెళ్ళినా కూడా వాళ్ళ పాపం నా కోసం ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్ చేస్తామన్నా నేను వద్దండి, నేను తెచ్చుకుంటానని చెప్పాను. సో ఇప్పుడు వంశీ కూడా తింటున్నాడు. నేను కూడా ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్ బాక్స్లో పెట్టి తెచ్చుకున్నాను, కూర పప్పు. అది కూడా నేను ఇప్పుడు తింటాను. చాలా ఆకలిగా ఉంది, తినేసి వచ్చిన ఆకలిగా ఉంది. ఇక్కడ నాకు పెట్టారు ఇవి చేతులతో వండిన జంతికలు, కారపూస. జంతికలు అంటాం దీన్ని. నాకు ఇది తిన్న వెంటనే ఆ రుచి నంబూరులో నేను ఉన్నప్పుడు చంపకలత మాతాజీ అని, లేదు నేను నంబూరుకి మా మందిరం ఉంది అక్కడ, అప్పుడు నంబూరుకి వెళ్ళా. అక్కడ ఆవిడ కూడా నాకు జంతికలు చక్రాలు అన్నీ పెట్టారు. ఎంత రుచిగా ఉందో అదే రుచి, అదే టేస్ట్, చాలా అద్భుతంగా అనిపిస్తుంది. నా వెనకాల ఒక స్తంభం కనిపిస్తుంది. ఇది నార్మల్ స్తంభం కాదు, ఇదేంటో మీకు తర్వాత చెప్తా. ప్లస్ మనం ఇప్పుడు వాల్మీకి ఆశ్రమ్ ఫౌండర్, ఇందాక మీకు నేను పొద్దున్న చూపించాను ఒక ఆవిడ, నాకు పొద్దున్న, ఇప్పుడు మధ్యాహ్నం అయిపోయింది. మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను ఒక ఆవిడ్ని, స్వప్న గారు. ఆవిడ ఇంకా ఆవిడ హస్బెండ్ ఇద్దరు కలిసి రన్ చేస్తున్నారు వాల్మీకి ఆశ్రమ్. యూఎస్ నుంచి వచ్చేసారు. వాళ్ళ వెల్ సెటిల్డ్ స్టేబుల్ జాబ్స్ వదిలేసుకుని వచ్చేసి వాళ్ళ ఎర్నింగ్స్ అన్నీ పెట్టి డొనేషన్స్ బేసిస్ మీద మొత్తం ఆశ్రమాన్ని నడిపించాలని పూనుకున్నారు. చాలా ప్లాన్డ్గా, ఏదో మొండిగా అలా వచ్చేసి చేస్తున్నామా అని కాదు. సూపర్ ప్లానింగ్తో, సూపర్ ఎగ్జిక్యూషన్తో చేస్తున్నారు. చాలామందికి కోరికలు ఉంటాయండి, అద్భుతమైన గురుకులం ఉండాలి, ఇది ఉండాలి, అది ఉండాలి అని. కానీ ఎవరు ఎగ్జిక్యూట్ చేయలేరు. అందరికీ ఆశలు ఉంటాయి కానీ ఎవరు ఇంప్లిమెంట్ చేయరు. కానీ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి చూపించారు. అందుకే మనం ఇలాంటి వాళ్ళని చాలా చాలా స్ఫూర్తిగా తీసుకోవాలి. మనం కూడా ఏదైనా మంచి ఆశయం ఉంటే మనం మంచిగా ప్లాన్ చేసుకొని మంచి ప్రాపర్ ప్లాన్తో ఇంప్లిమెంట్ చేయాలి. లేదా గుడ్డిగా ర్యాండమ్గా మొండిగా వచ్చేయడం కాదు. ఫైనలీ వాల్మీకి ఆశ్రమ్ ఫౌండర్తో అపాయింట్మెంట్ దొరికింది. చిన్నప్పటి నుంచి కూడా ఒక టెక్నాలజీ సెంటర్ పెట్టి అన్ని స్కూల్స్కి ఎక్స్పెరిమెంట్స్, సైన్స్, టెక్నాలజీ పరిచయం చేయాలి అని అనిపించింది మాకు చిన్నగా ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడే. సో దాని ఆశయం కోసం అని చెప్పి నా జీవితం అంతా లాస్ట్ 40 years నుంచి కూడా ప్రతిరోజు దాని గురించి ఆలోచించడం, దాన్ని ఎలా సాధించాలనే విషయం మీదే నా జీవితం అంతా నడిచింది. మా వైఫ్ని కలిసినప్పుడు కూడా, ప్రపోజ్ చేసినప్పుడు కూడా ఇదే ప్రపోజల్ తోటి చెప్పింది. ఆ కాన్సెప్ట్ మీదనే మ్యారేజ్ కూడా జరిగింది. అంటే హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాలో ఒక 30 కోర్సులు బెడ్ మీద ఉన్నప్పుడు
ఇండియాకి రాలేక ట్రీట్మెంట్ చేయించుకోలేక ఆ కోర్సులు తీసుకుంటూ టైంపాస్ చేశాను. ఆ సమయంలో అప్పుడు మన భారతీయ జ్ఞాన పరంపర ఎంత బ్యూటిఫుల్ సిస్టమ్ నీట్గా డెవలప్ చేశారు మన వాళ్ళు, ఋషులు మహర్షులు. ఇంత బ్యూటిఫుల్ సిస్టమ్ని మనం విస్మరించి ఎంత టెక్నాలజీ నేర్చుకున్నా కూడా మన దేశం ముందుకు పోలేదు అని అనిపించింది. మన దేశానికి కావాల్సింది జస్ట్ టెక్నాలజీ ఒకటే కాదు, టెక్నాలజీతో పాటు మన భారతీయ జ్ఞాన పరంపర కూడా పిల్లలకి నేర్పించడం అంతకంటే ముఖ్యమని అనిపించి ఈ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్ ప్లస్ టెక్నాలజీ రెండు కలిపి పెట్టాలనే విషయంతో కాన్సెప్ట్ తోటి మేము ఈ గురుకులం అనేది తీసుకొచ్చాం. మా ట్యాగ్లైన్ అందుకనే మా బ్రోచర్లో కానీ ఇవన్నీ చూస్తే రామాయణ టు రోబోటిక్స్, మహాభారత టు మిషన్ లెర్నింగ్ అని చెప్పి మా ట్యాగ్లైన్. ఇది మల్ల కంబం అంట. మనం ఏ మార్షల్ ఆర్ట్, కలరిపైటు, గట్కా, కరసాము ఇవన్నీ రకరకాలు ఉంటాయి కదా, యోగా ఏదైనా, వీటన్నిటికీ కామన్ థింగ్ మలకంబ. అంటే ఇది చేస్తే మిగతావన్నీ చాలా ఈజీగా చేయొచ్చు, అంటే అన్నీ కవర్ అవుతాయి అన్నమాట ఇందులో. సో ఇప్పుడు ఏంటంటే వాల్మీకి గురుకులంలో ఆల్ రౌండ్ లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తున్నారు. చదువు, స్పోర్ట్స్, బాడీ బాగా డెవలప్ అవ్వడం అన్నిటి మీద ఫోకస్ ఉంది. కేవలం అలా రూమ్స్లో కూర్చుని పడి చదువు 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 కాకుండా మల్లకంబం, ధనుర్విద్య, రైఫిల్ షూటింగ్, ఇంకా చూపిస్తాను నేను మీకు ఇక్కడ ఏముందో, మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. సిటీ దగ్గర ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో ఇలాంటివి జరుగుతుందని చెప్పి. ఇవన్నీ కాకుండా అదేంటి, ఫార్మింగ్. సో ఇదే పిల్లలు ఇప్పుడు మనం జనరల్గా స్కూల్లో బయాలజీ నేర్చుకుంటాము, కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది నేర్చుకున్నప్పుడు బయాలజీ నేర్చుకుంటారు. అంటే ఇది చేస్తున్నప్పుడు వాళ్ళకి డౌట్స్ వస్తాయి, ఇది ఎందుకు ఎదుగుతుంది, ఇక్కడ ఎందుకు ఫర్టిలైజర్ వేస్తున్నాము, ఏ సీడ్ వేయాలి, ఏ సీడ్ వేస్తే ఎప్పుడు పంట వస్తుంది. పిల్లలంతటా పిల్లలే ఇది మొత్తం సపరేట్ చేసుకొని స్పేసెస్ లాగా, ఒకళ్ళు టమాటా కానీ, ఇంకొకరు పొటాటో, ఇంకోటి బ్రింజాలు, కొత్తిమీర, ఇలాంటి రకరకాల సీడ్స్ వాళ్ళే ప్లాన్ చేసి రోజు వాళ్ళే వాటరింగ్ చేస్తారు. వనితా మైథిలి గారని ఆమె వచ్చి ప్రతి వారం రోజు ఆర్గానిక్ ఫార్మింగ్ నేర్పిస్తారు. సో ఎలా పండించాలి ఏంటి అని మొన్న ఫీల్డ్ ట్రిప్కి కూడా తీసుకెళ్లారు పిల్లల్ని. డైరెక్ట్గా ఫార్మర్స్తో మాట్లాడి వాళ్ళ అనుభవం ఏంటి, ఎలా పండించాలి, వాళ్ళు ఎంత కష్టపడతారు, ఇవన్నీ డైరెక్ట్గా ఫార్మింగ్తోనే అక్కడ తీసుకెళ్లారు. ఎలా వండుతారు, పని వాళ్ళని పెట్టుకుంటారా వండే వాళ్ళని, కానీ వీళ్ళందరూ లేదుట. పెద్ద పెద్ద మెషిన్స్ కొని పెట్టారు వంటలు చేయడానికి, కటింగ్ చేయడానికి. చూడండి ఇప్పుడు మేము హిల్ టాప్కి వెళ్తున్నాం. కోతి నా ఫోన్ లాక్కోకపోతే చాలు. బృందావనంలో కోతులు ఏంటంటే లాగేసుకుంటాయి ఫోన్లు, ఇవన్నీ లాక్కోవని చెప్పారు నాకు. ఇక్కడ కోతులు ఏం లాక్కోవంట. హిల్ టాప్ వరకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ నుంచి నడుచుకుంటూ అది ఎక్కాలి. యా నేనున్నాను టాప్లో, హిల్ టాప్. దీనికంటే పెద్ద టాప్ ఉందంట హిల్ టాప్ మీద కూర్చొని మంచి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. సనాతన ధర్మం గురించి, గౌడీయ వైష్ణవ సంప్రదాయం గురించి, వాటి గురించి. సో ఇప్పుడు బయలుదేరే టైం వచ్చేసి